హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామ్లా వంటిల్లు. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దాం. ఉదయం టిఫిన్కే కాకుండా పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈ దోశ పెట్టిచ్చేసారు అంటే ఎన్ని గంటల పాటు అయినా సరే గట్టిపడకుండా చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయండి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి మంచి టేస్టీ గ్రీన్ చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ దోశని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మినపప్పుని ఒక గ్లాసు మినపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి దాన్ని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా తీసుకుని నానబెట్టుకోవాలండి. రేషన్ బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ. ఒక గ్లాసు మినపప్పుకి 4 గ్లాసులు బియ్యం తీసుకోవాలండి. కొలత అది మీరు ఏ గ్లాస్తో అయినా లేదా బౌల్లో అయినా తీసుకోవచ్చు. 1కి 4 లెక్క. 1 గ్లాసు మినపప్పుకి 4 గ్లాసులు బియ్యాన్ని, రేషన్ బియ్యం తీసుకుని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు మెంతులు వేసుకుని శుభ్రంగా కడిగేసేసి వాటిని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఒక 8 గంటల పాటు మినపప్పు బియ్యం నానిన తర్వాత మిక్సీ వేసుకునే ముందు ఒక అరగంట ముందు ఒక 2 గ్లాసుల మరమరాలు తీసుకొని నానబెట్టుకోవాలి. మరమరాలని శుభ్రంగా కడిగేసేసుకొని వాటిని కూడా ఒక అరగంట పాటు నానబెట్టేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలండి. ముందుగా మినపప్పు పట్టకూడదు, కండ్రెక్కేస్తుందండి. ముందుగా బియ్యాన్ని పట్టుకోవాలి. బియ్యాన్ని నానబెట్టుకున్న వాటిల్లో ఒక హాఫ్ బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత వాటర్ పోసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. చాలా మెత్తగా వచ్చేలాగా రుబ్బుకోవాలండి. దాన్ని ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మందపాటి గిన్నెలోకి వేసుకొని పెట్టుకుంటే నైట్ అంతా ఉంచుతాం కాబట్టి చక్కగా పులుస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా మిగతా బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోకి తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ దోశ కోసం రేషన్ బియ్యం యూజ్ చేయండి, అప్పుడు మెత్తగా గుల్లగా వస్తుందండి దోశ. ఇప్పుడు దాన్ని మెత్తగా పట్టుకుని గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న మినపప్పు కూడా వేసుకోవాలి. ఈ మినపప్పు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దానిలోకి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న మరమరాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మరమరాలని కొంచెం ఒకసారి కడిగేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మరమరాలను కూడా పూర్తిగా వేసేసుకొని కొద్దిగా వాటర్ చూసి వేసుకోండి. మరమరాలు మనం పిండి వేయమండి, పిండకుండా మామూలుగా వాటర్లోంచి తీసి వేస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ చూసి యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ చేసుకొని మళ్ళీ మూత తీసి చూసుకొని తగినంత వాటర్ పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా పట్టుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా వచ్చేయాలి. ఇలా మెత్తగా పట్టుకున్న ఈ రుబ్బుని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న బియ్యం రుబ్బులోకి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక 2 స్పూన్స్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే మైదా తీసుకోండి, లేదంటే ఇలా 2 స్పూన్స్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మామూలుగా డైరెక్ట్గా పిండిలో గోధుమ పిండి వేసైనా కలిపేసుకోవచ్చండి. నేనైతే ఇలా బాగా కలుస్తుందని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి మిక్సీ చేసేసుకొని ఆ రుబ్బును కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పిండికి టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఇప్పుడు ఈ పిండిలు మొత్తం కూడా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. స్పూన్తో కంటే ఇలా చేత్తో బాగా కలపండి, మంచిగా కలుస్తుంది. ఇలా కొద్దిగా పైకి పిండిని లేపి కొడుతున్నట్లుగా చేస్తే పిండి అనేది బాగా చక్కగా కలిసి మంచిగా తయారవుతుంది. కొద్దిగా ట్యాప్ చేస్తున్నట్లుగా పిండిని కలపటం వల్ల పిండి అనేది బాగా కలిసి మంచిగా పులుస్తుందండి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ఈ మొత్తాన్ని కూడా మూత పెట్టేసేసుకొని ఒక 8 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. నేను నైట్ అంతా పక్కన పెట్టేసి ఉంచానండి. చూడండి, బాగా పొంగిపోయి చక్కగా గుల్లగా పిండి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వస్తుందండి. నైట్ అంతా ఇలా పెట్టేసి ఉంచేస్తే బాగా పొంగి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్పూన్తో ఒకసారి కలిపేసుకోవాలి. మనం పిండి మెత్తగా పట్టుకుని ఒక నైట్ అంతా వదిలేసాము అంటే ఇలా చక్కగా చూడండి
బబుల్స్గా చక్కగా పిండి అయితే ఇలా రెడీ అయింది. చూడండి, ఇలా ఉండాలి, అప్పుడే దోశ బాగా మెత్తగా వస్తుంది. దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికోసం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసేద్దాం. దానికోసం మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక బౌల్ పుట్నాల పప్పు, అలాగే 3-4 పచ్చిమిర్చి మీ కారానికి సరిపడినట్లుగా వేయించకుండా పచ్చివే తీసుకోవాలండి. దాంట్లోకి 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, అలాగే కొద్దిగా చింతపండు, 1 రేకు చింతపండు అయితే సరిపోతుంది. వీడియోలో చూపించినట్లుగా చింతపండు చాలా తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ చింతపండు వాడితే ఈ చట్నీకి అంత బాగోదు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేయటం కోసం స్టవ్ మీద తాలింపు బండి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి 1-2 తుంచి వేసుకోవాలి. వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత దానిలో కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చట్నీలోకి వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చేసుకోవటం చాలా సింపుల్ అండి. వీటి కోసం ఎటువంటి పప్పుల్ని వేయించాల్సిన అవసరం లేదు. అంత పచ్చివే తీసుకొని ఇది చట్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈజీగా అయిపోతుందండి, చాలా సింపుల్గా. ఇప్పుడు దోశని ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా దోశ పిండిని ఇలా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి, కొంచెం స్ప్రెడ్ చేసేస్తే వెంటనే ఇలా హోల్స్గా పడిపోతుందండి. చూడండి, చాలా మెత్తగా వస్తుంది దోశ. ఇప్పుడు దానికి సరిపడినంత ఆయిల్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేసుకొని ఒకవైపు కాలే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు కదిలించకుండా ఉంటే దోశ అయితే చక్కగా వేగి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరొక దోశను కూడా వేసి చూపిస్తాను, చూసేయండి. ఇలా ఒక 2 స్పూన్స్ వరకు దోశ పిండి వేసుకొని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అలా ఒక 10 సెకండ్ల పాటు వదిలేసామంటే ఇలా చక్కగా హోల్స్గా వచ్చేస్తుంది. కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని ఒకవైపు చక్కగా కాలే వరకు వెయిట్ చేయాలి. ఒక 2 మినిట్స్లో ఒకవైపు కాలిపోతుందండి. ఇప్పుడు ఇంకోవైపు తిప్పేసేసుకొని కదిలించకుండా ఒక 2 నిమిషాల పాటు ఉంచేసుకుంటే చక్కగా అయితే దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈజీగా వేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అన్ని దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా నైట్ డిన్నర్గా అయినా కూడా తీసుకోవచ్చు. అలాగే పిల్లల లంచ్ బాక్స్కి అయినా పెద్దవాళ్ళ లంచ్ బాక్స్కి అయినా కానీ చాలా బాగా సెట్ అయిపోతుందండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. గంటల తరబడి ఉన్నా కానీ అస్సలు గట్టిపడవు, చాలా మెత్తగా వస్తాయండి. ఈ వీడియోలో చూపించినట్లుగా ఇదే ప్రాసెస్లో మీరు ఒక్కసారి ఇలా దోశ ప్రిపేర్ చేసి చూడండి. దోశ బ్యాటర్ని మనం రెడీ చేసుకునేటప్పుడే ఇలా మెత్తగా సాఫ్ట్గా పట్టుకుంటే చక్కగా ఇలా హోల్స్గా దోశ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. మీకు చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా మెత్తగా దూదులాగా ఉండే ఈ దోశలు టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఈ గ్రీన్ చట్నీతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ దోశల్ని గ్రీన్ చట్నీతో తిన్నా బాగానే ఉంటుంది, లేదంటే సాంబార్తో అయినా మీరు తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీతో అయినా కానీ మీరు టేస్ట్ చేయొచ్చు. ఎలా తిన్నా కానీ ఈ దోశలు అయితే చాలా టేస్టీగా వస్తాయి, మెత్తగా ఉంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, అలాగే మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.